అందరికీ నమస్కారం అండి. నేను మీ రేణుక. వెల్కమ్ టు మై బ్యూటిఫుల్ లైఫ్. అందరూ కూడా ప్రశాంతంగా, ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించండి. నేనైతే ఈ మధ్యనే కొత్తగా యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేశాను. ఇది నాకు ఇంట్రెస్ట్ అన్నమాట. ఇప్పటికి కుదిరింది. మీరందరూ కూడా నా ఛానల్ని ఆదరిస్తారని, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. మీరేమంటారండి? నన్ను సపోర్ట్ చేస్తారు కదా మరి? ఆహా! చూడండి ఎంత హాయిగా నిద్రపోతున్నారో. దేనికైనా అదృష్టం ఉండాలండి. మార్నింగ్ 7, 8 వరకు పడుకోవడానికి కూడా పెట్టి పుట్టాలి కదా. పాపం లేడీస్కి అయితే అలా కుదరదు కదా. లేచాక ఎన్ని పనులుంటాయో. మేము లేచి ఇంకా బయట పనులన్నీ చూసుకొని వచ్చే వరకు కూడా వీళ్ళు ఇంకా పడుకొనే ఉన్నారు. లేపుతుంటే కూడా ఇంకా టైం ఎంత అయిందని అడుగుతున్నారు. హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. ఇంకా వీళ్ళిద్దరు చూడండి, ఆ బొర్లి బొర్లి బెడ్షీట్కి అయితే ఒక ఆకారమే లేదు, మొత్తం చుట్టి పడేశారు. వాళ్ళను నిద్ర లేపి నేనైతే మా వాడి లంచ్ బాక్స్ కోసం కర్రీ ప్రిపేర్ చేద్దామని అయితే కిచెన్లోకి వచ్చాను. ఇక్కడైతే ఆలు ఉన్నాయి. వారిని అడిగాను, నేను ఆలు చేయనా ఎగ్ చేయనా అని అడిగితే ఆలు ఫ్రై కావాలి అని అడిగాడు. సరే ఇంకా ఆలు ఫ్రై చేద్దాము అని చెప్పేసి ఆలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. రైస్ అయితే ముందే వండి పెట్టానండి. నేను ఫస్ట్ లేవగానే చేసే పని అయితే వాడి కోసం ఫస్ట్ అన్నం వండడము. ఒక కప్పు రైస్ అయితే కడిగి స్టవ్ మీద పెట్టేసి మిగతా పనులకైతే వెళ్ళిపోతాను. మేము బయట ఊకి చల్లి ముగ్గేసుకొని బట్టలు ఉతికి వచ్చేసరికి అయితే ఆ రైస్ ఉడికిపోతుంది. ఇదిగో చూడండి, రైస్ అయితే ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాము. ఆలూ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంట్లో ఎలా తిన్నా వాడు మాత్రం స్కూల్లో మాత్రం నీట్గా తినొస్తాడండి. అక్కడ అది ఇది పడేస్తే టీచర్స్ ఊరుకోరు కదా, మరి నీట్గా తింటాడు మొత్తానికైతే. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, తనైతే మా చిన్న మామయ్య గారండి. అంటే మా మామయ్య గారి వాళ్ళ తమ్ముడు. నిన్న నైట్ వచ్చారు వాళ్ళు ఇక్కడికి. మామయ్య అత్తయ్య ఇద్దరు కూడా వచ్చారు. మా చిన్న మామయ్య గారు అయితే గురుకుల ప్రిన్సిపల్ అండి. మా మామయ్య అంటే నాకు చాలా రెస్పెక్ట్, అభిమానం అండ్ ఇష్టం కూడా. మా మామయ్య గారు చనిపోవడం వల్ల మా చిన్న మామయ్య అత్తయ్య వాళ్ళే మా పెళ్ళి జరిపించారండి పీటల మీద కూర్చొని. నేనైతే వాళ్ళని తల్లిదండ్రులుగా భావిస్తాను. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుందండి. నేను ఇంత ముందుకు చెప్పాను, మా మామయ్య గారు చనిపోవడం వల్ల నాకు మామయ్య అని నోరారా పిలిచే అదృష్టం లేదని బాధపడుతుంటానని చెప్పాను కదా. అదైతే నాకు మా చిన్న మామయ్య వల్ల తీరిపోయిందండి. మా మామయ్య వచ్చినప్పుడల్లా మామయ్య మామయ్య అని పిలుస్తూ ఉంటే మా మామయ్య కూడా నన్ను అంతే ఆప్యాయతగా అమ్మ రేణుక అని పిలుస్తాడు ఏదైనా ఉంటే. మా మామయ్య నన్ను అంత ఆప్యాయతంగా పిలవడం అయితే నాకు చాలా ఇష్టము. తనైతే మా చిన్నత్తయ్య అండి. పక్కింటి వాళ్ళతో మాట్లాడుతుంది. ఎప్పుడు వచ్చారు ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. మా అత్తయ్యలో నాకు నచ్చే ఒక లక్షణం ఏంటంటే ప్రతీది కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుందండి. నేను ఎప్పుడూ చెప్పలేదు ఇంతవరకు ఎవరికి, కనీసం మా అత్తయ్యతో కూడా అనలేదు. ఇప్పుడు చెప్తున్నాను. తనలో నాకు నచ్చే విషయం ఇదేనండి. ఏది ఉన్నా సరే అది చిన్న విషయమైనా సరే చిన్న విషయమే కదా అని వదిలిపెట్టదు. దాన్నైతే చాలా డీప్గా రీసెర్చ్లు వేస్తుంది. ఒక సైంటిస్ట్ లెవెల్లో దాన్నైతే రీసెర్చ్ చేస్తుంది. అదైతే తనలో నాకు నచ్చే లక్షణము. అండ్ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్తుంది. ఏమన్నా పూజలు, దేవుడికి సంబంధించిన విషయాలైతే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అన్నిటికీ ఒక క్లారిటీ అయితే ఇస్తుందండి తను. మా అత్తయ్యకి మా రాజుకి ఇద్దరికి కూడా బాగా జ్వరం వచ్చిందండి. జ్వరం అయితే తగ్గిపోయింది కానీ ఒక వారం రోజుల నుంచి బాగా నీరసంగా ఉంటున్నారు. తినడానికైతే కొద్దిగా నోటికి పుల్ల పుల్లగా ఉంటే బాగా తింటారని మా అత్తయ్య అయితే ఈరోజు నిమ్మకాయలతో పులిహోర చేయమన్నది. వాళ్ళ కోసం అయితే ఈరోజు నిమ్మకాయలతో పులిహోర చేద్దాం అనుకున్నాము. మా అబ్బాయి కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇక వాడు వెళ్ళిపోయిన తర్వాత మిగతా పనులైతే మొదలుపెట్టాము. చిన్న మామయ్య అత్తయ్య వాళ్ళు కూడా వేరే ఊరికి వెళ్ళారండి. మళ్ళీ సాయంత్రం వస్తారు వాళ్ళు ఇక్కడికి. పులిహోర చేయడానికైతే కావలసినవన్నీ నేనైతే రెడీగా పెట్టుకున్నానండి. పచ్చిశనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవైతే రెడీగా పెట్టుకున్నాను నేను. ఫస్ట్ అయితే పోపు చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత రైస్కి నిమ్మకాయ రసము, ఉప్పు, పసుపు అవన్నీ పట్టిద్దామని అనుకున్నాను. దానికోసం అయితే ఫస్ట్ పోపు వేస్తున్నానండి. ఇదైతే పచ్చిశనగపప్పు. మా ఇంట్లో అందరూ కూడా పప్పుల పల్లీల పిచ్చోళ్ళండి. మా పిల్లలైతే మరీను.
అసలు పప్పులు తగలపోతే ఇక పులిహోర తినరు, ఒక పక్కన పెడతారు. వాళ్ళ కోసమైనా పప్పులు కంపల్సరీ వేయాల్సిందే. మా మామయ్య అత్తయ్య అయితే వేరే ఊరికి వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళైతే టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయారండి. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళది గృహప్రవేశం అంట. అత్తయ్య అక్కడికి వెళ్ళి పాలు పొంగించాలి కదా, ఇక తిని వెళ్తే బాగోదని చెప్పేసి జస్ట్ టీ తాగి వెళ్ళిపోయారు. మళ్ళీ సాయంత్రం అయితే వస్తారు ఇక్కడికి. పప్పు కొద్దిగా మగ్గిన తర్వాత నేనైతే పల్లీలు వేసుకున్నాను. రెండు ఒకేసారి వేస్తే అయితే పప్పులు లేటుగా మగ్గుతాయి, పల్లీలు అయితే తొందరగా మాడిపోతాయండి. అందుకే పప్పు కొద్దిగా మగ్గిన తర్వాత పల్లీలు వేసుకుంటే రెండింటికి ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతుంది. దాంట్లో కొద్దిగా కరివేపాకు కూడా ఇంకా కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు, కాకపోతే తినరేమో అని వేయలేదు. మా పెద్దోడికైతే పులిహోర అంటే చాలా ఇష్టం అండి, కానీ వాడు వెళ్ళిపోయిన తర్వాత చేస్తున్నాను నేను. ఇక వచ్చిన తర్వాత, నేను పోయిన తర్వాత పులిహోర చేసుకొని తిన్నారని ఏడుస్తాడు. వాడి కోసమైనా కొద్దిగా తీసి పెట్టాలి. పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటానండి. ఎందుకంటే హైగా పెట్టుకుంటే ఆ పప్పులు అవన్నీ కూడా మాడిపోతాయి. ఇవి వేగడానికి కొద్దిగా టైమే పడుతుంది, కానీ మంచిగా రావాలంటే మాత్రం చాలా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఇవన్నీ నేను చాలా ఫాస్ట్గా చూపించవచ్చు, కానీ నాకెందుకో అంత అలా సాటిస్ఫాక్షన్ అనిపించదండి. నేను చేసే ప్రతీది కూడా మంచిగా స్లోగా చూపిస్తేనే బాగుంటుంది అనుకుంటాను. దాంట్లోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకైతే. చూడండి, మంచిగా అన్నీ మంచిగా వేగిపోయాయి కదా. పచ్చిమిర్చి అయితే మంచి పండులాగా వేగిపోయింది, పప్పు కూడా మంచిగా దోరగా వేగింది. ఇవి వేగిన తర్వాత నేనైతే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుంటాను. మా పెద్దోడైతే ఇంతకుముందు జీలకర్ర వేస్తే అమ్మ ఇందులో ముళ్ళులు తగులుతున్నాయి అనేవాడు. ఇప్పుడైతే అలవాటు అయిపోయిందండి, బాగానే తింటున్నాడు జీలకర్ర కూడా. ఇంగువ కూడా వేసుకోవాలి, కానీ నాకు అవైలబుల్గా లేదు ఇప్పుడైతే. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పులిహోర కలపడానికైతే ఒక బేషన్ చూస్తున్నాను నేను. మరీ ఇరుకిరుకుగా ఉన్న దాంట్లో కలిపితే అది సరిగ్గా చెయ్యి కూడా తిరగదండి. కొద్దిగా వెసులుబాటు ఉంటేనే బాగుంటుంది. అందుకని కొద్దిగా పెద్ద సైజు బేషన్ అయితేనే బాగుంటుందని అది తీసుకున్నాను. పోపు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత నేనైతే రైస్ ముందే వండి పెట్టుకున్నాను అని చెప్పాను కదండి. దాన్నైతే ఇక్కడ ఆ రైస్కి పసుపు, నూనె, నిమ్మరసము, ఉప్పు అవన్నీ పట్టించాలి కదా, అవన్నీ పట్టిద్దామని చెప్పి అన్నాన్ని అయితే ఒక బేషన్లోకి తీసుకుంటున్నాను. ఇవన్నీ కలుపుకోవడానికి స్టవ్ బండ మీద అయితే ఇరుకుగా ఉంటుంది, కిందనైతే మంచిగా చేయి తిరుగుతుంది, వెసులుబాటుగా ఉంటుందని చెప్పేసి అన్నీ కింద రెడీగా పెట్టుకొని కూర్చున్నానండి. అన్నానికైతే నేను కొద్దిగా ఆయిల్, పసుపు, సాల్ట్ అవన్నీ వేసి పట్టించుకుంటున్నాను ప్రస్తుతానికైతే. సాల్ట్ అయితే 2 స్పూన్స్ వేస్తున్నానండి. నేను తీసుకున్న రైస్కి అయితే ఆ సాల్ట్ సరిపోతుంది. తర్వాత చూస్తాను మళ్ళీ సరిపోతుందో లేదో అని, సరిపోకపోతే ఇంకా కొద్దిగా ఎక్కువగా వేస్తాను. నేను ముందే స్క్వీజ్ చేసి పెట్టుకున్న నిమ్మరసం ఉంది కదా, ఆ నిమ్మరసం కూడా అందులో వేసుకొని ఇప్పుడు మొత్తం కలిపి మళ్ళీ కలుపుకుంటున్నానండి. అసలైతే నేను కొద్దిగా ఎక్కువగా చేద్దామని అన్నం కూడా ఎక్కువగా వండేసాను ఆ కుక్కర్ గిన్నె నిండా. కానీ తీరా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి నిమ్మకాయలు మాత్రం కొన్నే ఉన్నాయండి. నేను వండిన అన్నానికి ఆ నిమ్మకాయలకి సరిపోదు. అందుకని నిమ్మకాయలకు తగ్గట్టుగానే రైస్ కూడా తీసుకున్నాను. కొద్దిగా రైస్ ఎక్కువగా తీసుకుంటే ఇంకా లెమన్ సరిపోదు, ఏం బాగోదు, చప్పచప్పగా ఉంటుంది. అందుకని తిన్న కొద్దిగా అయినా చాలు కానీ బాగుండాలి అని చెప్పేసి రైస్ అయితే కొద్దిగా కలుపుకుంటున్నాను. పులుపు, ఉప్పు సరిపోయిందో లేదో చూడమని చెప్పి మా మమతకు పెడుతున్నాను. నేను కూడా చూశానండి, చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఏది తక్కువ కాలేదు, ఏది ఎక్కువ కాలేదు. ఇప్పుడైతే నేను అందులో పోపు వేస్తున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, అవన్నీ కూడా పల్లీలు, పప్పులు కలిసి, కరివేపాకు. చూడ్డానికి భలే ఉంటుందండి పులిహోర అయితే, చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది.
బాగుంది కానీ తినడానికైతే కొద్దిగా ఉందండి. పాపం అందరికి కూడా కొద్దిగా తినాల్సి వస్తుంది. ఎక్కువగా చేయలేకపోయాను ఈరోజైతే నిమ్మకాయలు లేకపోవడం వల్ల. మా ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా చాలా ఎక్కువ చేసుకుంటామండి. చాలా బాగా తింటారు అందరు కూడా. పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఇక మేమైతే అందరం ప్లేట్లలో పెట్టేసుకొని తినేస్తున్నాము. మ్యాక్సిమం మా ఇంట్లో అందరం ఎప్పుడు కలిసే తింటామండి. ఒక ఆఫ్టర్నూన్ అయితే కొద్దిగా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి అటు ఇటు అవుతుంది, కానీ నైట్ అయితే మాత్రం కంపల్సరీ కలిసే తింటాము. ఇక్కడ మా బుడ్డోడు కూడా వాడంతట వాడే చిన్న ప్లేట్లో వేసుకొని తింటున్నాడు. వాడికైతే మేము తినిపించొద్దంట, వాడే తింటున్నాడు వాడంతట వాడే. అది కూడా మేము కింద కూర్చొని తింటామండి, పైన కూర్చోము. ఇలా అందరం కలిసి కూర్చొని తింటుంటే భలే సరదాగా ఉంటుందండి. హాయిగా కబుర్లు ఆడుకుంటూ తింటాము, ఎంజాయ్ చేస్తూ మేము. ఇక్కడ మా వాళ్ళైతే తినేసి పొలానికైతే వెళ్ళడానికి రెడీ అయ్యారండి. మా పొలం కూడా చూపిస్తాను ఒకసారి అందరికీ. ఇక్కడ మా ఆయన అయితే మా బుడ్డోడిని బైక్ ఎక్కించుకొని అటు ఇటు రౌండ్స్ వేస్తున్నాడు. ఇలా మా బుడ్డోడైతే మా రాజీవ్ అయినా మా ఆయన అయినా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకన్నా ముందే రెడీగా ఉంటాడు బైక్ ఎక్కడానికి. ఇలా వెళ్ళేటప్పుడైతే 2 రౌండ్స్ వేసి దింపితే కానీ వాళ్ళకు బాయ్ చెప్పడండి. ఇక చాలంట రౌండ్స్ వేసిన వరకు, ఇక బాయ్ చెప్తున్నాడు వెళ్ళిరండి అని. వాళ్ళైతే పొలానికి బయలుదేరారండి, మళ్ళీ లంచ్కి వస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ కూర్చొని బట్టలు మడత పెట్టుకుంటున్నానండి. ఇవైతే నేను ఊరి నుంచి తీసుకొచ్చిన బట్టలు అనమాట. ఆ లగేజ్ మొత్తం కూడా ఇంకా అలాగే ఉంచేశాను. ఆ బ్యాగు అలా ఉంచితే మాత్రం ఇక సర్దుకోను నేను, అంతే పెట్టేస్తానని చెప్పి దాంట్లో ఉన్న బట్టలన్నీ తీసి ఇలా బెడ్ మీద పడేశాను. ఇలా పడేస్తేనన్నా చిందరవందరగా ఉన్నాయని చెప్పి మడత పెట్టుకుంటానేమో అని చెప్పి అన్నీ తీసి పడేశానండి బెడ్ మీద అయితే. ఇప్పుడైతే అన్నీ కూర్చొని నెమ్మదిగా మడత పెట్టుకుంటున్నాను. ఈ మడత పెట్టుకునే కార్యక్రమం అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి. ఎలాగో ఇప్పుడే రారు కదా, వాళ్ళు వచ్చేసరికి 1:00, 2:00 అలా అవుతుంది. వాళ్ళు వచ్చే వరకు నెమ్మదిగా చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఈరోజు అయితే పప్పుచారు చేద్దాం అనుకున్నానండి. ఆల్రెడీ పప్పు అయితే నానబెట్టాను. అది నానిన తర్వాత నెమ్మదిగా స్టవ్ మీద పెడతానండి పప్పు అయితే. కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేనైతే వంట పని మొదలు పెట్టానండి. నేను పప్పుచారు చేద్దాం అనుకుంటున్నాను అన్నాను కదా, ఈ దోసకాయలు అయితే ఆ పప్పుచారులో వేయడానికి అని చెప్పి కట్ చేసుకుంటున్నాను. మా అత్తయ్యకి జ్వరంగా ఉందని చెప్పాను కదండి, తనకైతే కొద్దిగా పుల్లగా తినాలని అనిపిస్తుందంట. పప్పుచారు అయితే బాగుండునమ్మా అన్నది. దాంట్లో సొరకాయలు వేసి చేస్తే మాత్రం మంచిగా తింటుంది మా అత్తయ్య ఇష్టంగా. నిన్న మొత్తం చూసామండి, సొరకాయలు వస్తాయేమో తీసుకుందాం అనుకొని. కూరగాయల బండి అయితే వచ్చింది కానీ దాంట్లో సొరకాయలు అయితే లేవు. ఇక చేసేది ఏం లేక దోసకాయలన్నా వేసి చేద్దాము, పుల్లగా ఉంటుంది అని అనుకొని దోసకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. టైం అయితే 12:30 అవుతుందండి. ఇక మా ఆయన మా మరిది కూడా పొలం దగ్గర నుంచి వచ్చే టైం అయింది. ఇక ఎలాగో వాళ్ళు కూడా వచ్చే టైం అవుతుంది కదా అని చెప్పేసి వేడివేడిగా తింటారని చెప్పి మళ్ళీ వంట అయితే చేద్దాం అనుకున్నాను. నాకైతే పొలానికి కూడా వెళ్ళాలనిపిస్తుందండి అప్పుడప్పుడు టైంపాస్కైనా, కానీ మా వాళ్ళైతే అసలు తీసుకెళ్ళరు అడిగినా కూడా. ఎప్పుడో దేవుడికి పెట్టుకునేటప్పుడు వెళ్తామండి, ఇయర్లీ వన్స్ ట్వైస్ అలా. కానీ ఒకసారి వెళ్ళి చూపిస్తానండి మీకు కూడా. పప్పు కూడా ఉడికిపోయిందండి. ఇక ఇప్పుడైతే చారు చేసేసుకోవచ్చు. నేనైతే చారు కోసము ఈ దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ముందే కట్ చేసి పెట్టుకున్నా కదా, ఆ దోసకాయ ముక్కలు అయితే పోపులో వేసుకున్నాను. కరివేపాకు పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఏది వేసినా కూడా కొద్దిగా పసుపు వేసిన తర్వాతనే దానికి ఒక అట్రాక్షన్ అనేది వస్తుంది కదా. పసుపు వేయగానే భలే కలర్ఫుల్గా అనిపిస్తుంది, చూడడానికైతే చాలా బాగుంటుందండి. నేనైతే కొద్దిగా పసుపు ఎక్కువగానే వేసుకుంటానండి. నష్టమేం లేదు కదా, అది మంచి యాంటీబయాటిక్ కదండి, ఆరోగ్యానికి కూడా మంచిది. కొద్దిగా ఎక్కువగా వేసుకోవడంలో నష్టమేం లేదు. మరీ ఎక్కువగా అయితే మాత్రం పసుపు వాసన వస్తుంది, కానీ కొద్దిగా అటు ఇటు కాకుండా తక్కువ ఎక్కువ కాకుండా అయితే వేసుకుంటే నష్టమేం లేదండి. అందరూ కూడా పసుపు బాగా వాడండి వంటల్లో. అవి మగ్గడానికైతే నేను కాసేపు మూత పెట్టి ఉంచాను, ఇంకా అవే మగ్గిపోతాయి. ఇక్కడ పప్పు ఉడికింది కదా, ప్రెషర్ కూడా మొత్తం పోయిందండి.
పప్పు కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఇక దీంట్లోనే నేనైతే చింతపండు పులుసు, ఉప్పు, కారము ఇవన్నీ కూడా దీంట్లోనే వేసుకుంటాను. ఇదైతే నేను ముందే నానబెట్టి పెట్టానండి. చింతపండు పప్పు నానబెట్టినట్టే చింతపండు కూడా నానబెట్టేశాను. మంచిగా నానిపోయింది. ఈసారి అయితే నేను కొద్దిగా చింతపండు అయితే ఎక్కువగా వేస్తున్నానండి చారులో. ఎప్పుడైనా తక్కువగా వేసుకుంటాం, మా ఇంట్లో ఎక్కువగా తినరు పులుపు. కానీ చెప్పాను కదండి మా అత్తయ్యకి జ్వరం వచ్చిందని, కొద్దిగా పుల్లగా ఉంటే మంచిగా ఎక్కువగా తింటుందని చింతపండు అయితే కొద్దిగా ఎక్కువగా వేస్తున్నాను ఈసారి అయితే. దీంట్లోనే కొద్దిగా కారము, ఉప్పు కూడా వేసుకొని కలుపుకుంటాను. నేనైతే ఎప్పుడైనా ఇలా పప్పు ఉడకబెట్టిన కుక్కర్లోనే ఉప్పు, కారము, పులుసు అన్నీ వేసుకొని కలుపుకొని తర్వాత ముక్కలలో పోసుకుంటానండి ఈ చారునైతే. నాకైతే ఇది సింపుల్ ప్రాసెస్ అనిపిస్తుంది. ఈ ఉడకబెట్టిన పప్పును డైరెక్ట్గా అందులో వేస్తే మాత్రం పప్పు అంతా ముద్దలు ముద్దలుగా కడుతుంది. కారం అందులో వేసినా కూడా ఉండలు కట్టిపోతుంది. అదంతా కరగడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ ఇందులోనే పప్పు ఉడకబెట్టిన దాంట్లోనే ఆ పప్పులోనే ఇవన్నీ వేసుకుంటే మాత్రం మంచిగా కలిసిపోతాయి. ఇంకా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. దీన్ని కొద్దిగా లిక్విడ్గా చేసుకున్న తర్వాత దీన్నైతే నేను డైరెక్ట్గా ఇంకా ముక్కల్లో వేసేసుకుంటాను. నాకైతే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నాకు సింపుల్గా అనిపించింది, ఇంకొకరికి సింపుల్ అనిపించదు కదా. ఎవరికి ఇష్టమైన వేలో వాళ్ళు చేసుకుంటారు. దోసకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయండి మంచిగా. ఇంకా ఇప్పుడైతే నేను కలుపుకున్న చారు ఉంది కదా, ఆ చారునైతే ఇందులో పోసేసుకుంటాను. చేసేవన్నీ వీడియో రూపంలో పెట్టాలనిపిస్తుంది కానీ అన్నీ కుదరదు కదండి, ఎప్పుడు అందరూ అవైలబుల్గా ఉండరు కదా. ఈసారి అయితే ఈ వంటతో ముగుస్తుందండి నా వీడియో అయితే. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు సెలవు. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.